కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మరంగా చేపడుతున్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం రోజున బీర్కూర్ మండలంలోని బైరాపూర్, సాంబాపూర్, మల్లాపూర్, బీర్కూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పగటిపూట ఎండలు అధికంగా ఉండటంతో ఉదయాన్నే ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని రవీందర్ రెడ్డి ముమ్మరం చేస్తున్నారు. రాంబాబు గారికి, మన గోపినాథ్ గారు, విజయ్ పటేల్ గారికి, ఇంకా శ్రీనివాస్ గారికి, ఇంకా అందరికీ గ్రామ పెద్దలందరికీ, మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇది బార్డర్ తీస్తుంది. ఫీల్డ్ ఎస్టేట్ ఏడిగా ఎంక్రోచ్ కాకుండా ఫ్రెంచ్ పర్ఫెక్ట్ తీపి. ఎంత పడుతుంది కూలీలకు? పడుతుందా? చెప్పు. మీరు మాట్లాడకూడదు. నేను అడుగుతున్నా కదా, మీ అంతకు నేను అడుగుతున్నా. జర్ర ఆగురి. పడుతుందా పక్క? ఎన్ని పడ పోయిన వాళ్ళు ఎంత పడుతుంది చెప్పు. నాకు ఒక 6 రోజులు నడిచిందా? 6 రోజులకి ఎంత పడ్డా చెప్పు. 5 డేస్కి ఎంత పడ్డది? ఎంత పడ్డదా? 200 ఉంటాయి కదా. మరి 250 ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు 5 రోజులకు 1000 రూపాయలు పడ్డదంటే 200 పడ్డట్టు. నాకు వర్క్ చేసాడు కాకపోతే ఒకటి కదా. ఏమైతుందా ఎర్ర టెండల? ఒక్క నిమిషం ఆగురే, మీకోసం మాట్లాడుతున్నాను. దండం పెట్టాలి. ఎర్ర టెండల జరసేపు అయితే తీస్తుంది ఎండ. ఈ ఎండలో జర హెల్ప్ చేయాలి. నువ్వు ఏమవుతుందా నాకు అర్థం కాదు. మీ టెక్నికల్ ఆఫీసర్ చెప్తా, మీ చంద్రనాయక్ చెప్తా, పీడీకి 270 200 పట్టట్టు చెయ్యు. అర్థమైందా? ఇవాళ 300 పడాలి. ఇవాళ ఎందుకంటే నేను డిస్టర్బ్ చేశాను కాబట్టి ఇలా 300 పడాలి వాళ్ళకి. రేపటి నుంచి 270 పడాలి. ఏం చేస్తున్నా మీ పీడీకి చెప్తా. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు తెస్తురా? ఏ నీళ్ళు తెస్తురా? ఈ ట్యాంక్, ఏ ట్యాంక్ నీళ్ళు కాదు, క్యాన్లతో తేవాలి. బాటిల్ వాళ్ళు తెచ్చుకుంటారు, అట్లా కాదు. క్యాన్లు తెస్తురా? లేదు తెచ్చలేరు. నేను చెప్పదాకిను ఆగురామా, మీకోసమే అడుగుతున్నా. మొత్తం అడిగాక చెప్తా. మీకు రోజు 2.5 రూపాయలు ఒక్కొక్కళ్ళకు నీళ్ళ కోసం పైసలు వస్తాయి. తెలుసా మీకు? అది మీకు తెలియదు. గ్రామ పంచాయతీ నుంచి నీళ్ళు క్యాన్లు ఉంటాయి కదా, బీర్కూర్లు ఉంటాయా, బైరాపూర్లు ఉన్నాయా? ఆ క్యాన్లు ట్రాక్టర్, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్లో తీసుకొని వచ్చి మొత్తం రోజు ఈడెంతమంది ఉంటే వాళ్ళకు ఎన్ని క్యాన్లు పెట్టాలి, ఆడెంతమంది క్యాన్లు పెట్టేసేది. మంచిగా చల్లటి నీళ్ళు తాగుతారు వాళ్ళు, మంచిగా మంచి నీళ్ళు తాగుతారు, మినరల్ వాటర్ తాగుతారు. రేపటి జరగాలి. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ రాలేదా? మరి పేరు ఎందుకు ఇస్తారు? మనకి ట్యాంకర్ ఎందుకు? మళ్ళీ ఈ బోర్ నీళ్ళు తాపిస్తావా? లేదు. వాళ్ళు మీరు నీళ్ళు తెచ్చుకోద్దాం. రేపటి నుంచి వాళ్ళే చిన్న క్యాన్లలో మీకు నీళ్ళు ఇస్తారు. ఓకేనా? టెంట్ ఎందుకు వేయలేదు? ఆయన ఏడేసారు. ఏడుంది ఆ టెంట్? చూపి. ఆ టెంట్ లేదు, పోవట్లేదు. ఎందుక? అదే చెప్తున్నా. అది నాకు తెలుసు కదా. నేను 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఏమేమి కావాలో నాకు తెలియదా? ఇప్పుడు ఇలా మీకు నీళ్లకు 200 రూపాయలు వస్తాయి, టెంట్ వస్తుంది, అలా ఊరల్ ప్యాకెట్లు ఇస్తున్నా అవును చూసావా? ఏం పేరే నీ పేరు? ఏం పేరు నీ పేరు? కృష్ణప్రసాద్ గారు. నేను ఆశా వర్కర్ల ద్వారా తెచ్చున్నావా? చెప్పి తెప్పియు ఇయ్యు. సిక్కుంటే ఏమవుతుందంటే